అంటే ఆ మూవీకి వర్క్ చేసిన వాళ్ళు మ్యాక్సిమం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మలిక్ గారు కానీ మీరు కానీ అండ్ కళ్యాణ్ గారు కానీ సిద్ధు గారు కరెక్ట్ ఆల్ ఆర్ నవ్ ఇన్ డిఫరెంట్ లెవెల్. కరెక్ట్ అంటే ఆ సక్సెస్ని చూస్తూ వెతుక్కుంటూ అనేది కూడా ముందుకు వెళ్ళిపోతుంది. కరెక్ట్ ఇట్స్ వెరీ హ్యాపీ. కరెక్ట్ అండ్ మంచి మంచి మూవీస్ అనేది కూడా ఇస్తున్నారు. అవునండి. నాకు అర్థమైంది ఏంటంటే మీరు చెప్పింది చాలా యాక్చువల్లీ మంచి బ్యూటిఫుల్ ఇదనమాట. ఐ థింక్ సక్సెస్ ఇస్ సంథింగ్ విచ్ ఇప్పుడు అది ఒకసారి అదేంటో తెలిసి అది అలవాటు అయిపోతే యూ విల్ వాంట్ కీప్ చేసింగ్ ఇట్. బట్ ఆల్సో అది ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది తెలుసుకొని చేస్తే ఇట్ ఇస్ మోర్ ఫన్ అండ్ ఇట్ ఇస్ మోర్ యూ కెన్ మెయింటైన్ ఇట్ లిటిల్. అది మన దగ్గర ఎప్పుడు ఉంటుందని డెఫినెట్లీ ఉండదు, అది ఎవరికి ఉండదు. బట్ మనకి ఎందుకు వచ్చిన సక్సెస్ దాన్ని ఎలా ఇప్పుడు ఎలా మెయింటైన్ జరిగితే ఒక్క చిన్న తెలుసుకుంటే ఐ థింక్ అంటే టాకింగ్ అబౌట్ మీ ఫర్ మై సెల్ఫ్. టిల్లు స్క్వేర్, ఈ టిల్లు స్క్వేర్ రైటింగ్ అనేది కంప్లీట్ చూస్తే ఆల్రెడీ ఫస్ట్ పార్ట్కి మనం ఎంత ఫన్ ఇచ్చామో అంతకు మించి ఇస్తేనే ప్రేక్షకులు వస్తారు. కరెక్ట్, ఎంజాయ్ చేస్తారు. కరెక్ట్. ఈవెన్ మ్యాడ్కైనా కానీ ఏ మూవీ తీసుకున్నా అలాగే. అవును. సో ఈ టిల్లు గురించి దాన్ని ఎట్లా చేసుకున్నారు మీరు అసలు? టిల్లు 1 అంటున్నారా 2? కరెక్ట్, 2కి రైటింగ్ లో 2కి రైటింగ్ లేదు. 2 వచ్చేసరికి మీరు అన్నట్టు ఆబ్వియస్లీ దట్ ప్రెషర్, ఇంకా అట్లీస్ట్ ఫస్ట్ పార్ట్ అంతా అయినా హిట్ చేయాలి లేదా దాని నుంచి కొంచెం బెటర్ చేయాలి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. కాబట్టి ఇనీషియలీ సిద్ధు మొత్తము స్టోరీ సెటప్ మొత్తం రాసుకొని ఎంత చేసుకున్నాక మెల్లిమెల్లిగా నన్ను కళ్యాణ్ని తెచ్చుకున్నారు. లక్కీలీ ఏంటంటే ఐ థింక్ బికాస్ ఆల్ 4 of us నలుగురం కూడా ఒకటే కైండ్ ఆఫ్ పీపుల్ కొంచెం ఆల్మోస్ట్ ఇన్ ఆల్ అన్ని విధాలు, కామెడీ టైమింగ్ అయినా రియల్ లైఫ్ మనిషి ఇమోషనలీ అయినా అన్ని. సో ఐ థింక్ అట్లా ఇంకా కూర్చొని రాయడం ఇంకేం లేదు బ్రో. దానికి పెద్ద ఎన్ని డ్రాఫ్ట్స్ చేశారు బ్రో? దానికి చాలా చేస్తున్నాను. డ్రాఫ్ట్ల కంటే ఉన్న సీన్స్ మీద చాలా వర్క్ చేస్తుండే అనమాట. అంటే మీరు అన్నట్టు ఇంకా బెటర్ ఇవ్వాలి కదా, ఎక్కడ వదలలేదు. సో చాలా ఎనర్జీ పెట్టాను దానికి. మరి మ్యాట్ స్క్వేర్ విషయంలో మీ యొక్క అంటే రైటింగ్ స్కిల్స్ ఏమన్నా ఉపయోగం? లేదు, అస్సలు లేదు. అసలు ఏ ఒక్క సీన్ కూడా లేదు, జస్ట్ యాక్టింగ్ కంప్లీట్లీ. ఓకే. అండ్ ఉన్న ముగ్గురు హీరోస్లలో మీకు ఎవరితో బాగా ర్యాప్ ఉంది, ఎవరు ఏంటి? నిజంగా చెప్పాలంటే ముగ్గురు కాదు, ముగ్గురు హీరోస్. లడ్డు కూడా హీరో. లడ్డు కూడా హీరో. అమ్మ లడ్డుని మర్చిపోలేదు, మన కొడతారు బయట ఇప్పుడు. లడ్డు, కార్తికేయ వీళ్ళందరితో ఈక్వల్ కైండ్ ఆఫ్ బాడీ. అంటే నేను ఏదో ఒకరికి ఎక్కువ తక్కువ చెప్తే కానీ జెన్యున్లీ మేము అందరం ఎలా అయిపోయామంటే అందరం సింక్ అయిపోయాం. స్టార్టింగ్ లో ఫస్ట్ పార్ట్ అప్పుడు కాలేజ్ అక్కడక్కడ మెల్లిమెల్లిగా వీ స్టార్టెడ్ బాండింగ్ అండ్ ఆల్. బట్ పార్ట్ 2కి వచ్చేసరికి ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా అయిపోయాం అనమాట. సో దేర్ వర్ మూమెంట్స్ మా సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్ గారు టేక్ అయిపోయాక వచ్చి అయినా అసలు చాలా హ్యాపీ అయిపోయేటోళ్ళు. ఎంత ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారు, మీకు ఏం చెప్పిన అవసరం లేదు, ఇంకా జస్ట్ ఒక సీన్ చెప్పేస్తే దాంట్లో మీరే ఏం చేసుకోవాలి, వాడేం చేయాలి, వీడేం చేయాలి, ఒక చిన్న చిన్న బాడీ లాంగ్వేజ్ ఉంటాయి కదా. సో ఇట్స్ బికమ్ లైక్ ఎ ఫ్యామిలీ అని అన్నారు, విచ్ ఇస్ వెరీ ట్రూ. నేను బయట ఎక్కడైనా కలిస్తే కూడా జనరలీ ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ కలిసాం అనుకోండి, అందరూ ఇంటర్వ్యూకి ముందే ఫన్ స్టార్ట్ అయిపోతుంది యాక్చువల్లీ. అందరం కూర్చుంటే అదే వైబ్ లో ఉంటారు కాబట్టి అదే వైబ్ లో ఒక చిన్న ఇలా జాలు ఒకటి ఎలిగించేట్టు వదిలేస్తే అది ఇంకా స్ప్రెడ్ అయిపోతుంది. ఇంతకు కళ్యాణ్ గారికి ఇక్కడ మామా అని పిలవడం ఎక్కడి నుంచి మొదలైంది అసలు? అది క్రేజీ అసలు. జనరలీ నేను సిద్ధు మామా అని పిలుచుకుంటాం. అండ్ ఇండస్ట్రీలో ఎక్కువ మందిని చూడలేము నేను మామా అని పిలుచుకోవడం, వాట్ ఎవర్ ఈ స్లాంగ్. కళ్యాణ్ ఫస్ట్ పర్సన్ చూసింది. పోనీ మేమేమని అంటున్నామేమో మనం అంటున్నాం అనుకున్నాను స్టార్టింగ్ లో. జస్ట్ ఇప్పుడు మేము మామా అనుకుంటున్నాం కదా, వాడు కూడా అంటుండేమో అనుకున్నాం. కానీ మళ్ళీ చూస్తే కళ్యాణ్ వాళ్ళ బ్యాచ్ అనుదీప్ అన్న బేటా చింటూ అంటాడు, కానీ మళ్ళీ మామా అని కళ్యాణ్ అంటాడు మామా అని. సో అట్లా అదొక మళ్ళీ సింక్ మళ్ళీ ఏంటో. సో ఐ థింక్ ఇట్స్ వెరీ అదేంటో ఇంకా జస్ట్ స్లాంగ్. కమింగ్ టు ద అనుదీప్ గారు, అనుదీప్ గారిని ఫస్ట్ పార్ట్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ పార్ట్లో ఇంకొంచెం ఎక్కువగా రుబ్బినట్టున్నారు. ఆ సీన్ గట్టిగా పోయలేదు కదా బాగా, చాలా. మీరు నమ్మరు, థియేటర్ ఐ థింక్ అందరికంటే ఎక్కువ అరిచింది అనుదీప్ అన్న సీన్కి. మీరు ఆడియో డెసిబెల్స్ కౌంట్ చేస్తే ఇప్పుడు ధోని సిఎస్కి ధోని ఎంట్రీ అయితే ఒక కైండ్ ఆఫ్ ఉంటుంది కదా, అట్లా అరిచారు అనుదీప్ అన్న. ఆయన వచ్చాడంటేనే అది మాత్రం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఆ రోజుకి ఏది చెప్పాలి ఒకటి, థియేటర్ వెళ్తున్నాము, అనుదీప్ అన్న ఏంటంటే నీకు తెలుసు కొంచెం ఇంట్రోవర్ట్ అన్న, ఇలా బయట అందరు గుర్తుపడతారేమో కొంచెం అది ఇదని మాస్క్ ఏదో వేసుకొని వచ్చారు. ఓకే, మాస్క్ ఏదో వేసుకొని వచ్చినాక పక్కనే కూర్చొని బాగానే అంత నీట్గా అంత డార్క్గా ఉంటుంది అంత ఉంది. కానీ నేను వదిలేండి అన్న, గుర్తుపడతారు మన లవ్ చేద్దాము, ఇట్లా ఎంజాయ్ చేద్దాం అన్నది అంటున్నా. ఆయనకి కొంచెము ఒక 10 మంది రూమ్ లో ఉన్నా కూడా తట్టుకోలేడు ఎక్కువ. ఓకే, కొంచెం అక్కడ ఉంటుంది అంది పనక. అంటే షూట్ లో వేరే, మళ్ళీ షూట్ లో ఆబ్వియస్లీ జనరలీ కొంచెం. సో ఇంటర్వెల్లో కిందికి వెళ్ళిపోయారు.
మధ్యలోకి నేను కిందికి వెళ్ళి వస్తాను. ఎందుకు అంటే ఇక్కడ ఉంటే లైట్స్ అన్ని గుర్తుపడుతున్నాయి అన్న, అక్కడ పోతేనే గుర్తుపడతారు కదా, ఇక్కడైనా మెల్లగా దాచుకోవచ్చు అని అది గుర్తుపట్టిరట ఆడ. సో అట్లా అనుదీప్ అన్న చెప్పాలంటే, బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్ ఐ ఎవర్ మెట్ అనుదీప్ అన్న. యాక్చువల్గా ఆయన సీన్ వచ్చినప్పుడు అమ్మాయి ఏం చూసి ఇష్టపడ్డాం అమ్మాయి అని చెప్పేసానంటే అమ్మాయి చెప్పిన రీజన్ కి అవును, ఆయన ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, అది చూస్తాడు, క్రేజీ, అది క్రేజీ అనిపించింది. ఆ మ్యాట్ స్క్వేర్ లో ఒక్కొక్క సీన్ చూసుకున్నా కానీ అన్ని ఐకానిక్ టైప్ కొన్ని ఉంటాయి, అవును డిఫరెంట్ గా గుర్తుండిపోతాయి. మురళీధర్ గారితో మురళీధర్ గారితో నాకు టిల్లు అప్పటి నుంచే ఇది, ఓకే, టిల్లు 1 అప్పటి నుంచి తెలుసు మురళీధర్ గారు నాకు. సో వెరీ వెరీ క్లోజ్ మురళీధర్ గారు. ఆయన పెంచారుగా, ఆయన ఇంకో హీరో అని చెప్పుకోవాలి, ఇంకో హీరో, చిన్న ఆయన కాస్త పెద్దనాయన. ఓకే, అండ్ సో కంప్లీట్గా సక్సెస్ నవ్వు ఇప్పుడు ఇంకొక లెవెల్లో ఉన్నారు. సో మీ ఇప్పటి వరకు మీరు చూసుకున్న ఒకసారి గ్రాఫ్ చూసుకున్నా కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో మిమ్మల్ని గుర్తుపట్టే వాళ్ళు ఇది. సో ఇప్పుడు ఎలా ఉంది అసలు, డిఫరెంట్ జోన్లో ఉన్నారా లేకపోతే ఎలా? నేను నార్మల్గా ఉన్నా బ్రో, అంటే బయట ఏమవుతుంది అది తెలుసు, అంటే మనం చేసిన వర్క్కి మంచి అప్రిసియేషన్ వస్తుంది, దట్స్ హౌ ఐ లుక్ ఎట్ లైఫ్. మనం చేసే వర్క్కి క్రేజీ అప్రిసియేషన్ వస్తుంది, బట్ ఐఎమ్ లవింగ్ ఇట్, ఐఎమ్ ఆల్సో గివింగ్ ఆల్ ద లవ్ని రిటర్న్ ఇస్తున్నాను. బట్ పర్సనలీ ఐఎమ్ హ్యాపీ అండ్ ఐ బికమ్ కొంచెం అంటే రిలాక్స్ అయిపోయాను, కొంచెం కంటెంట్ అయ్యాను ఓకే అని. దానికంటే ఎక్కువ ఇంకేం లేదు బ్రో, సేమ్ మనం పొద్దున్న లేచి అదే పనులు చేసుకుంటుంటాము, అదే నైట్ అయితే అదే చిల్ అవుతాం ఫ్రెండ్స్ తోటి ఎప్పుడైనా వీకెండ్స్, ఓకే, అంతేగాని ఇంకేమీ నథింగ్ డిఫరెంట్. పుష్ప 2 సంగతి ఏంటి? పుష్ప 2లో కూడా యాక్ట్ చేశారుగా? అవును, పుష్ప 2లో ఒక రోల్ చేశారు, కానీ వెతికినా కానీ ఎక్కడ వెతికినా తెలియని క్యామియోనా అది. ఎందుకంటే నాకు అరబ్ షేక్ డ్రెస్ వేశారు, ఓకే, సో అందుకే మీరు గుర్తుపట్టకు, ఆబ్వియస్లీ మా మమ్మీ గుర్తుపట్టలేదు, 7:30 అని చూస్తారు మమ్మీ ఇట్లా అదంతా వేస్తారు కదా షేక్ బట్టలు. సో ఆ సీన్లో ఉండే, బట్ నాకు దానికంటే ఎక్కువ టు స్పెండ్ టైం, ఇప్పుడు పుష్ప సెట్లో సుకుమార్ గారి సెట్లో టైం స్పెండ్ చేయడము, ఐ థింక్ ఎన్ని డబ్బులు ఇచ్చినా అది ఎవరికి రాదు. నాకు లక్కీలీ అదొక 14 days ఆఫ్ బీయింగ్ పుష్ప సెట్లో ఉండడం అనేది చాలా నేర్చుకున్నా. 14 days? 14 days. ఓకే, అంటే ఇక్కడ ఉండే మళ్ళీ కాకినాడలో ఉండే, సో అదే అన్ని రోజులు ఆ ఎక్స్పీరియన్స్ రావడం నిజంగా ఎవరికి రాదు. ఇంకా నాకు కొంచెము ఈ రైటింగ్, మన డైరెక్షన్ సైడ్ ఇది కూడా తెలుసు కాబట్టి ఇంకా ఇట్స్ ఈజియర్ ఫర్ మీ టు అబ్జర్వ్. ఓకే, నేను అడుగుతుండే సార్ కొన్ని క్వశ్చన్లు అడుగుతుండే అప్పుడప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు, సో అలా మాకు మంచి బాండ్ ఫామ్ అయింది నాకు సుకుమార్ సార్కి. ఓకే బ్రో, అసలు ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఒక ఆర్ట్ డైరెక్టర్గా ఒక కెరియర్ అనేది స్టార్ట్ చేశారు. అసలు ఆర్ట్ డైరెక్టర్ అంటే ఎట్లుంటుంది ఏంటి అసలు తెలుసా, లేకపోతే ఎట్లా ఒక ర్యాండమ్గానే అడుగు పెట్టేసి నేర్చుకున్నారా? హాఫ్ అండ్ హాఫ్ యాక్చువల్లీ, అంటే మీరు చెప్పింది ఇది హాఫ్ కరెక్ట్, ఇది కూడా హాఫ్ కరెక్ట్. మ్యూజిక్ వీడియోస్ చేస్తున్నప్పుడు అంటే ఆబ్వియస్లీ ఫిల్మ్ మేకింగ్ ఏంటి అనేది ఇప్పుడు నేను ఫిల్మ్ స్కూల్కి వెళ్ళలేదు, కానీ ఏంటి అనేది నేను నా ఓన్గా చదువుకున్నాను, ఓకే, యూజింగ్ ది ఇంటర్నెట్ అంతే. బేసికలీ వెళ్దాం అనుకున్నప్పుడు, బట్ ద ప్రైజెస్ వర్ వెరీ హై. యూఎస్లో అక్కడిక్కడ చూస్తే అసలు ఒక 40-50 లక్షలు తక్కువ లేదు ఎక్కడ. ఏమో 40-50 లక్షలు ఇప్పుడు ఏం పెడతావు, ఇంజనీరింగ్ కూడా అయిపోయింది, మళ్ళీ చదువు కూడా, అది కూడా ఫిలిమ్స్ అంటే యునో వాట్ ఐమ్ సేయింగ్ నో, ఇట్లా కాదు ఇంకా ఇంటర్నెట్ ఉంది కదా అని స్టార్ట్ చేసుకుంటూ, లక్కీలీ మా ఫ్రెండ్ సర్కిల్లో ఆదిత్య జిల్లా అనే ఫ్రెండ్ వాడు ముందు నుంచే సినిమాటోగ్రఫీ నేర్చుకున్నాడు యూఎస్ వెళ్ళి. ఇప్పుడు వాడు ఎలాగో నేర్చుకుంటు కదా, వాడు నాకు నేర్పించిండు అంతే. సో సినిమాటోగ్రఫీ అంటే కెమెరా ఆల్ ద బేసిక్స్ అనమాట, కెమెరా ఏంటి, లెన్స్లు ఏంటి, లైటింగ్ ప్యాటర్న్స్ ఏంటివి, సౌండ్ ఏంటి, ఆల్ ద ఈ 24 క్రాఫ్ట్స్లో ఏమేమి ఉంటాయి అన్నీ బేసిక్, ఇదంతా ఆదిత్య జిల్లా అని మన ఫస్ట్. ఓకే, అక్కడి నుంచి నేను వాటి మీద రీసెర్చ్ చేసుకోవడం అంతా చేస్తూ ఆర్ట్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ వాజ్ డూయింగ్ ఫర్ ద మ్యూజిక్ వీడియోస్. ఆర్ట్ చేస్తుండే, ఒక పాటకి లిరిక్స్ రాసిన, ఒక పాటకి గిటార్ ప్లే చేసిన, ఇంకా అన్నీ మేమే నలుగురం కదా, ఇట్ వాస్ లైక్ ఎ టీమ్, అన్నీ చేసుకుంటూ ఉండే మేము. కానీ మిమ్మల్ని చూస్తుంటేనే అనిపిస్తుంటుంది, బయట కొంతమంది అంటుంటారు అనమాట, ఇంజనీరింగ్ చదువుకున్నాడు ఏమైనా చేయొచ్చురా మిమ్మల్ని చూస్తుంటే. కరెక్ట్, లైఫ్ నేర్పించేస్తుంది మీకు. ఓకే, సో యాక్చువల్లీ వెరీ వెల్ సెడ్ అది.